నేటి కాలంలో ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి, సుదూర ప్రాంతాలకు కూడా రోడ్లు ఉన్నటువంటి సమయంలో ప్రస్తుత రోజుల్లో పూర్తిగా రోడ్డు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయంటే నమ్ముతారా? అవును, నేను చూపించబోయేటువంటి ప్రాంతం అలాగే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం నేనైతే విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలకి రాకపోకలకి నిత్యము ఉన్నటువంటి ఒక రోడ్డు ప్రాంతంలో నేనైతే ఉన్నాను. ప్రస్తుతం చూసుకుంటే ఇవతల వైపు రామరాయపురము, అవతల వైపు వంజరంకి మధ్యలో ఉన్నటువంటి రోడ్లు ప్రస్తుతానికి అయితే ఉన్నాను. ఈ రోడ్లు నిత్యము కూడా అనునిత్యము వేలాది వాహనాలు అయితే ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తూనే ఉంటాయి. ఎంతోమంది వాహనదారులు కూడా దీనిపైన వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ రోడ్లంతా కూడా పూర్తిగా మట్టిమయమై పూర్తిగా కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు పూర్తిగా యువతల నుంచి అవతల వైపు ఎవరూ కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూనే ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోడ్డు అయితే సుమారుగా 15 గ్రామాలకు లబ్ధి పొందినటువంటి రోడ్డుని పూర్తిగా ఎంతవరకు కూడా పట్టించుకోవట్లేదంటే ఎంత శోచనీయాంశం కూడా భావించవలసిన పరిస్థితి మాత్రం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పల్లి పండగ పేరుతో ప్రతి గ్రామానికి కూడా, ప్రతి మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయాలని నిర్ణయించుకున్నది. కానీ చూసుకుంటే అలాంటిది ఇటువంటి గ్రామాలకు మాత్రం ఎంతవరకు కూడా ఎటువంటి రోడ్లు కూడా నోచుకుపోవడంతో మరింత శోచనీయాంశంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి గ్రామాలకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి గ్రామాలకు కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఇటువంటి వాటికి కూడా రోడ్లు అయితే గతంలో శాంక్షన్ చేసేవాళ్ళు. ప్రస్తుతం చూసుకుంటే అటువంటి పరిస్థితి లేకుండా ఉన్నాయంటూ కూడా మరింత ఆందోళనకరంగా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే సుమారు 20 సంవత్సరాల కిందట ఈ గ్రామాల మధ్య ఈ యొక్క రోడ్డు అయితే ఏర్పాటు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా కనీసం ఒక తట్టెడ మట్టి వేసిన దాఖలాలు లేవంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మరింత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. నిత్యము ఇదే గ్రామం, ఇదే రోడ్ల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులతో ఒకసారి ఏమంటారు ఏంటి వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంజరాంగ్ గ్రామము మాకు రోడ్లు సదుపాయంగా లేదు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద తిరుగుతాం. కొంతవరకు మట్టి రోడ్డు అయ్యింది, ఇప్పుడు మట్టి రోడ్డు అయ్యింది. రోడ్డు అయ్యింది కానీ ఇప్పుడు 20 సంవత్సరాల మట్టి రోడ్డు లేదు. ఈ బురదలు వెళ్ళి మట్టిలు వెళ్ళి వెళ్ళవలసి వస్తుంది. మాకు ఏ ప్రభుత్వాలు మారినా సరే రోడ్డు అంటే అవడం లేదు. ఇదైనా సరే మీ ప్రభుత్వమైనా కలవ చేసుకొని మాకు ఈ రోడ్డు శుభ్రంగా సౌకర్యం చేస్తారని మిమ్మల్ని గవర్నమెంట్ని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆలోచించండి. ఈ రోడ్డు గురించి కొంచెం బాధ్యతగా నేను జనసేన కార్యకర్తను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అది మా కోరిక. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు? 20 సంవత్సరాల నుంచి. అంతకుముందు రోడ్డు అంటే లేదు. ఇది ఒక మంత్రి నాయుడు ద్వారాగా సొంత సొమ్ముతో వేసాడు ఈ రోడ్డు. ఇక్కడ సర్పంచ్గా, ఎంపీటీసీగా ఉన్న సిరిపురం జగన్ గారు రోడ్డు అంటే పట్టించుకోలేదు. ఒక టైంలో అతను సొంత సొమ్ము ఇచ్చి అప్పారావు గారని మంత్రి నాయుడు సొంత సొమ్ము కొనిసి రోడ్డు వేసాడు. అంతకుముందు రోడ్డు అంటే లేదు. అది ఎన్ని గ్రామాలకి ఇది సౌకర్యం? ఇదే ఒక 15 గ్రామాలకు ఉంది సార్. ఇది 1, 2 కాదు 15 గ్రామాలకు ఉంది. ఇదే రోడ్డు 15 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వస్తే రావాలా. గోల్వలస, ముద్రపేట, శంకరపేటకి వెళ్ళి వస్తే ఇదే వస్తే 2 కిలోమీటర్లో షార్ట్ కట్ వస్తుంది. అది సిత్తారపురం, పిల్లలపేట, వాల్తేరు, గుజ్జనపేట, పోడలి, వంజరాము, బోరడపేట, ఇలా మళ్ళీ ఏటవతలు కూడా శ్రీకాకుళం కూడా దగ్గరగా ఉంది. ఇక్కడ సౌకర్యంగా ఉన్నది, చాలా సేఫ్టీగా ఉంటుంది కానీ అయిపోతే. రోడ్డు నుంచి సంబంధించలేదు. అప్పుడు రోడ్డు పోల్చారు, మట్టి రోడ్డు వేశారు, అంతవరకు అయ్యింది. అక్కడి నుంచి మట్టి రోడ్డు. ఇది కూడా రేగిడి మా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు సంవత్సరం కాదు మట్టి షుగర్ గురించి వాళ్ళు ఒక ₹1,00,000 ఇచ్చి గోతులు కప్పించి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంతవే అది కూడా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తాను. చెరుకు రవాణా గురించి వాళ్ళే సంవత్సరంకి ఒకసారి వేసి వెళ్ళిపోతాను. ఇంత ప్రభుత్వం అయితే ఇంతవరకు రూపాయి పెట్టలేదు. ఇంచుమించు ఒక 50 గ్రామాలు మీద వెళ్ళవచ్చింది సార్. కుల్లాల్స్ బ్రిడ్జి కూడా ఉంది. దీనికి అనుకూలంగా మన బ్రిడ్జి కూడా అక్కడ శ్రీకాకుళం అంటే పాలకొండ రోడ్డు ఇది అలాగని కొన్ని 100 గ్రామాల మీద బతికి వచ్చింది. ఎన్నాళ్ళలో కళ ఇంతవరకు కూడా ఈ రోడ్డు మీద ఒక కంకర వేసింది లేదు, ఒక సెన్షన్ మట్టి వేసింది లేదు. రేపు వర్షం పడితే ఇంచుమించు 100 గ్రామాలు ఇక్కడ డ్రాప్ అయిపోతున్నాయి. వెళ్ళవచ్చు వస్తుంది, వరదలు వచ్చి మొత్తం ముంచుకి వెళ్ళిపోయి రోడ్డు మీద రవాణా ఆగిపోతుంది. కొన్ని 100 కుటుంబాలు, గ్రామాలు బాగుపడుతుంది గ్రామం. అటువంటి రోడ్డుని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇన్నాళ్ళకి ఇంటి మీద ఒక సెన్షన్ మట్టి కూడా వేసిన దాతలు లేదు. అది చెప్తే మా పరిస్థితి ఉంది. వర్షాకాలం వస్తే మరి బురదలు వెళ్ళడమే, సైకిల్ బళ్ళు సైడ్కి పెట్టేసి నడుచుకొని వెళ్ళడమే, మూటలు మోసుకొని.
ఇది దాదాపు కొల్లువాల్స 15 కిలోమీటర్లు వస్తుంది. ఇది కొల్లువాడ బ్రిడ్జి ప్లస్ ఎండ్ ఇవతల పుందూరు ఎండ్ రాజాము మొత్తం సెంటర్ రోడ్డు ఇదే. NH5 కలిపి ఇవతల మళ్ళీ గోకనపల్లి వాల్తేరి శ్రీకాకుళం రోడ్డు. ఇది హైవే కింద రోడ్డు లాంటి రోడ్డు ఇది. ఇటువంటి రోడ్డు పట్టించుకుని దాతలేదు ఈ రోజుకి. మెయిన్ రోడ్డు ఇది. స్థానిక నాయకులు ఎవరైనా చేస్తామంటారు, ఇంకేమంటారు? చేద్దాం చూద్దాం అంతే. ఇంతవరకు పట్టించుకుని దాతా లేదు. రోడ్లు వస్తామంటున్న ప్రభుత్వం ఎక్కడ? ఏ ప్రభుత్వమైనా మనకు పని కావాలి కదా. అది ఈ రోడ్డు వేయడం మనకు కావాలి. ప్రజలకు మంచి కావాలి, రోడ్డు కావాలి అంతే. 10 మంది బతకాలి ఈ రోడ్డు మీద. అంతేగాని ప్రభుత్వంతో పని లేదు కదా జనాలకు. నిత్యము ఇదే మార్గం గుండా ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే కొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రోజు కూడా ఇదే మార్గం గుండా వెళ్తూ ఉంటుంటారు, చెప్తున్నారు కొంతమంది. నేటికి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇలానే ఉండిపోయింది, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా పరిస్థితులు మారటం లేదంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి? రోజు చూస్తూ ఎందుకు ఇంత అగమ్య గోచరంగా కనిపిస్తుంది ఏంటిది? ఇది నేను రామారాయపురం ఎక్సెప్టెన్స్ శ్రేణి గారినండి. ఇది మల్లాయపేట జంక్షన్ టు హంజరామ్ జంక్షన్ వరకు ఇది రోడ్డు సుమారుగా నేటికి ఒక 10 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా ఈ వేసవికాలం అయితే కనీసం బల్లెళ్ళకైనా మార్గాలు వెలుగున్నాయి. వర్షకాలం వస్తే కనీసం నడవడానికి కూడా వీల్లేని పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఇది నిత్యము అనురద్దీగా ఉండే ప్రాంతము. ప్లస్ రెండోది ఇది రైతులకు, కార్మికులకు అందరికీ వెళ్ళి వచ్చి రావడానికి మంచి వే ఉంది. ఇక్కడ బ్రిడ్జి ఉంది, గడ్డపైన బ్రిడ్జి కూడా శిథిలావస్థ స్థితిలో ఉంది. స్కూల్ బస్సులు, పిల్లలు వెళ్ళే ప్లేసు. నిత్యం పిల్లలు కంటిన్యూగా రోజు వెళ్ళి వస్తుంటారు. ఇది ఎక్కడ ఏమాత్రం ప్రమాదం జరిగినా కొన్ని వందల మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి తక్షణమే చర్యలు తీసుకొని ఈ రోడ్ని, ఈ బ్రిడ్జిని బాగు చేసి జనాలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది, మేలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అంటే చూస్తూ ఉంటే గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సుమారుగా 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికి కూడా సేమ్ ఈ పరిస్థితి చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి దీనికి మాట ఇచ్చారు ఖచ్చితంగా రోడ్డు వేస్తామని. దీనికి సంబంధించి ఏమైనా కార్యాచరణ ముందుకు వెళ్తుంది అంటారా? ఏమో మరి మనకు తెలియదండి ఏం జరుగుతుందనేది. గవర్నమెంట్ ఎంతపైన ఎటువంటి శాంక్షన్స్ కానీ లేకపోతే ఎటువంటి శాంక్షన్ అప్రూవల్స్ కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ ఎవరు దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఎక్కడ ఏది శాంక్షన్స్ వచ్చినట్టు కూడా ఎక్కడ పేపర్లు అంటూ కూడా రాలేదు, ఏ న్యూస్ కూడా కనిపించలేదు. నాకు తెలిసి ఇంతవరకు అయితే ఏ యాక్షన్ ఉన్నట్టు కనిపించలేదు. అంటే దీనివల్ల ఏ గ్రామాలు ఉపయోగంలో ఉండవచ్చు? సుమారు ఎన్ని గ్రామాల వరకు ఉంటాయి ఈ రోడ్డు? సుమారుగా 15 నుంచి 20 గ్రామాలు. ఇది కొల్లువలస గ్రామానికి కనెక్టివిటీ రోడ్డు. అక్కడ కొల్లువలస ఏటుకొండ బ్రిడ్జికి కూడా ఇది కనెక్టివిటీ రోడ్డు. రాజాం నుంచి నీరాపు మండాకుటి, అలాగే మిత్తివలస, ఇకపోతే రాజాం నుంచి నేరుగా షార్ట్ కట్ వే ఇది. ఈ వేకి కనెక్టివిటీ కొల్లువలస మన నాగలపై వజ్రపై ఉన్న బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి కనెక్టివిటీ రోడ్డు. ఈ కనెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్డు అండి. సుమారుగా 40-50 గ్రామాలకు అనునిత్యము రద్దీగా ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఇప్పుడు నా వెనక బళ్ళు తిరుగుతూనే ఉంటాయి చూడండి, మీకు కంటిన్యూ కనిపిస్తూ ఉంటాయి వెహికల్స్. నాన్ స్టాప్గా ఇక్కడ వెహికల్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కనీసం ఈ రోడ్డును మరమ్మతు చేసే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితులు ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో పెట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో చూసాం కదా, ఏదైతే ఈ రోడ్డు ప్రస్తుతంగా మనం చూస్తున్నటువంటి రోడ్డు అంతా కూడా ఎప్పటి నుంచో ఈ సమస్య అయితే వెంటాడుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో కొంతమంది రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా చెప్పండి, ఎప్పటి నుంచి మీ ఈ రోడ్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు? చూస్తూ ఉంటే ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా తీవ్ర ఇబ్బంది ఉన్నాయండి. చిన్నతనం కంటే ఇలాంటి బురదే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా దీనికి మీరు వెళ్ళగలుగుతున్నారు? మరి అలాగే మరి ఏ బాధ పడతాను అండి, యాడ్ చేస్తాం. ఆ బురద బుగ్గలు వెళ్ళి ఆ బళ్ళు బాకలతో అలాగే ఇబ్బందులు చల్లందులు కొట్టుకొని చాలా ఇబ్బందులు పడతాను. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా వచ్చి చూడండి. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు, ఎంపీ పట్టించుకోవడం లేదు, ఈ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. అదే మీరు ఏమైనా ఈ సమస్యను వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా తీసుకుని వెళ్ళారా? మనం ఎప్పుడు తీసుకెళ్ళలేదండి. ఇదే చెప్పడం. వచ్చేటప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఎలక్షన్ క్యాన్వేస్కి వస్తూ ఉంటారు, ఇదే రోడ్డు గుండా వాళ్ళు ప్రయాణం చేయాలి. బట్టలు తడిసేటప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడి చూసి వెళ్ళిపోయారు అండి వాళ్ళు అందరూ నాయకులలో వచ్చి. వర్షాకాలం వస్తే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇక్కడ బురద, ఏకం బురద. అసలు పూర్తిగా ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి కావద్దు, వెళ్ళడానికి కావద్దు, బాగా ఇబ్బంది. 5 అడుగులు నీరు వచ్చేది. సో చూసాం కదా, వర్షాకాలం వస్తే పూర్తిగా వెళ్ళలేమంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రామంలో ఉండి సుమారుగా ఒక 10-15 గ్రామాల వరకు కూడా ఈ ప్రజలంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అనునిత్యం కూడా రద్దీగా ఉంటున్నటువంటి ఇటువంటి రోడ్డుని పూర్తిగా ఈ విధంగా వదిలేశారంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే మనం అయితే చూడొచ్చు, ఏదైతే ఇక్కడ సుమారుగా చూసుకుంటే ఇక్కడ
రాజాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంతకవిటి మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలు రోడ్లు లేక తీవ్రంగా అవస్థలు పడుతున్నాయి. ఇటువంటి వీటిపైన ఇప్పటికైనా సరే ఆర్ఎండ్బి అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ చొరవ చూపి ఇటువంటి గ్రామాలను ఇటువంటి రోడ్లు వేస్తే మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఒకవైపు చూసుకుంటే పల్లి పండుగ పేరుతో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు నిర్మించాలి, ప్రతి గ్రామానికి కూడా వేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న ప్రతి సంక్రాంతికి వెళ్ళేసరికి ఏ గ్రామానికి అయితే రోడ్డు ఉండదో ఆ గ్రామంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, అక్కడ ఉన్నటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రులకి ఈరోజు ఇటువంటి దారుణమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఏం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.